మన మీటింగ్కి వాళ్ళు అప్పుడు ఇంకొక మనిషి ఆర్డర్ ఉండే అలంకరించిన సర్పంచ్ గారికి మరియు ఈ జుడికేరి గ్రామ సచివాలయ సిబ్బందికి స్పెషల్ ఆఫీసర్ ఖలీద్ గారికి మరియు మా పార్టీ నాయకులకు ముందున్న ప్రజలకు ముందు నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం కింద ఈరోజు దొడ్డికేరి గ్రామం రావడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం. ఈ అదృష్టం మీ గ్రామంలో మంచి సర్పంచ్ ఉన్నారు. మంచి ప్రభుత్వం, మంచి సర్పంచ్ ఉన్నారు. ఎందుకు మంచి సర్పంచ్ అంటున్నారంటే మిగతా వాళ్ళు చెడ్డ సర్పంచ్లు నేను అన్ను. ఈ సర్పంచ్ ఎలాంటి వాడు అంటే ఏ పని చెప్పినా, గ్రామంలో ఏ పని చెప్పినా, చెప్పకపోయినా సమస్యలు వెతికి సమస్యలు పరిష్కరించే దాంట్లో ముందుంటాడు. ఎందుకంటే అపోజిషన్లో 3 ఏళ్ళు అట్లా కష్టపడ్డాడు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఇంకా కష్టపడి మీ గ్రామాన్ని మంచి చేస్తాడని ఆశిస్తూ, అందుకే మంచి సర్పంచ్ అని అంటున్నాను. మంచి ప్రభుత్వం ఇక్కడ ఉంది. మంచి ప్రభుత్వం, మంచి ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైన తీర్పిచ్చి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది ప్రజల ఘనత, మన ఘనత కాదు, ప్రజల ఘనత. ఎందుకంటే ఆ రోజు ఆ ముఖ్యమంత్రి చేసిండే ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇంత ఘనమైన భారీ విజయాన్ని మా పార్టీకి, మా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అందుకే ప్రజలతో ప్రత్యేకంగా ఈ గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గంలో ప్రజలతో ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకు తెలపాలంటే ఇదే ముఖ్యమంత్రికి ఒక 5 సంవత్సరాలు ఉంటే, ఇదే ముఖ్యమంత్రికి ఒక 5 సంవత్సరాలు ఉంటే రాష్ట్రము మనమంతా బీహార్ కంటే అధ్వానంగా తయారయ్యాం. ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడంటే లాస్ట్కి వరదలు వస్తే వరదల్లోనే కానీ ఇంకా నష్టపరచాలనే ఉద్దేశంతో లాస్ట్కి తనతో ఉండే పనులతో రాత్రి టీ కొట్టించారు, డ్యామ్నే పాల్గొట్టాలని. అలాంటి ముఖ్యమంత్రి. అందుకే ఈ మనం అదృష్టం కొద్దీ రాష్ట్రం కాకుండా మన పరిసర ప్రాంతాలు కూడా క్లీన్గా ఉండాలి. అవునా? మనం చెట్లు పెంచితేనే వర్షం వస్తుంది. మనం చెట్లను నరికేస్తున్నాం, నరికేయకూడదు. పొలాల పక్కన కానీ, పొలాల గట్ల మీద కానీ, మీ ఊరి చివర కానీ, ఇళ్ళ దగ్గర కానీ బాగా పెట్టుకోవాలా. తర్వాత ఈ వాతావరణాన్ని కాలుష్యం లేకుండా పెట్టుకోవాలా. మన చుట్టూ ఉన్న గలీజ్ ఇవన్నీ లేకుండా. అలాగే సుస్థిర ప్రభుత్వం మరియు డిజిటల్ సుపరిపాలన అంటే డిజిటల్ విధానంలో మనం పేపర్ మీద రాయకుండా ప్రతి ఒక్కటి సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నాం కదా. ప్రతి ఒక్కటి బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ డిజిటల్ ద్వారా చేసుకోవాలి. ఫోన్పే ఏదైనా చేస్తున్నాం దాన్ని యొక్క డెవలప్మెంట్ చేయడం మన ఉద్దేశం. అలాగే సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక విధానం ఇవన్నీ ప్రభుత్వం వారు నిన్న రాత్రి 12 అంశాలతో కూడిన ఒక ఇది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక క్యూఆర్ కోడ్ పెట్టారు. దీంట్లో క్యూఆర్ కోడ్ పోతే మీకు రేపు ఎల్లుండి మీకు అది క్లియర్టీ వస్తాయి గైడ్లైన్స్. తప్పకుండా పోస్ట్ చేస్తారు. సాఫ్ట్వేర్ నైట్ వచ్చింది. దీని ద్వారా మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దాదాపుగా 20 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇచ్చేస్తే గవర్నమెంట్ దీనికి ఏ విధమైన మీరు ఎందుకు ఉన్నారో తెలుస్తుందన్నమాట గవర్నమెంట్కి. ఇది యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది విజన్ 2047 2047 వరకు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఉత్పాదన చేసి మీకు ఆదాయం సమకూర్చేది ఇదనమాట. అలాగే పరిశ్రమలు, నైపుణ్యత, కొంతమంది స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ అంటే మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నేను ఉపాధి పథకం ఇన్ఛార్జ్ అయిపోయి ఉన్నాను ఇక్కడ ఉపాధి పథకంలో మా దగ్గర 100 రోజులు పని కదా. అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే కర్నూలులో ట్రైనింగ్ సెంటర్ ఉంది, నైపుణ్యత స్కిల్ డెవలప్మెంట్ అని. వాళ్ళ దగ్గర పంపిస్తాం. వాళ్ళు ఏ విధంగా అయితే ఉపాధి 300 రూపాయలు కూలి ఇస్తారో కూలి ఇచ్చి స్టైఫండ్ ఇచ్చి వాళ్ళకు 100 రోజులు శిక్షణ ఇచ్చి, ఏ శిక్షణ అంటే ఏ రంగంలో అతనికి ఇంట్రెస్ట్ ఉందో, కొంతమంది బిల్డింగ్ కట్టే వేదాలు కావచ్చు, ప్లంబింగ్ పని కావచ్చు, ఎలక్ట్రీషియన్ పని కావచ్చు, ఇవన్నీ స్కిల్ నేర్పించి వాళ్ళకు ఉద్యోగం వచ్చేట్టు ప్లేస్మెంట్ కూడా ఇస్తారు. సో ఇటువంటి కార్యక్రమం ఇది. తూర్పు ప్లాస్టిక్ కేంద్రంగా ఎదగడం, ఇది ఉక్కు కర్మాగారం అక్కడ విశాఖపట్నం సైడ్ వస్తుంది. మనకు కూడా రావచ్చు పరిశ్రమలు, పారిశ్రామిక మరియు పునరుత్పాదక కేంద్రం.
చిన్న చిన్న పరిశ్రమలు ఆగిపోయింది. అటువంటివన్నీ పునరుద్ధరణ చేయడం కోసం ఒక కార్యక్రమం పెట్టారు. అత్యున్నత నాణ్యమైన సెన్సెక్స్ మరియు జనరేషన్ సర్వీసెస్ హబ్ అంటే క్వాలిటీగా ఉన్నటువంటి అంటే చేతి వృత్తుల వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. పర్యాటక కేంద్రం అప్పుడు సపోజ్ మన ఇది రణమల్లి కొండ ఉంది, దాన్ని పర్యాటకం తీర్చిదిద్దడం అటువంటివి అది కూడా ఒక పాయింట్ పెట్టారు. 6వ పాయింట్. 7వది వచ్చేసి వృద్ధి కేంద్రాలుగా మహానగరాలు డెవలప్మెంట్ స్కీమ్గా మన ఆదోళన కూడా డెవలప్మెంట్ స్కీమ్గా పెట్టచ్చు.